ఈరోజు ఒక టేస్టీ స్వీట్ రెసిపీ చేయబోతున్నాము. ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని దాన్ని ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని ఒక 4-5 అవర్స్ నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదము, పుచ్చగింజలు వేసి కలుపుకుంటూ వేపుకొని వాటిని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ఇలా కలుపుకుంటూ ఈ సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు పంచదార వేసుకొని అదంతా మెల్ట్ అయిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాము. ఇదంతా బాగా కలుపుకోవాలి. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాము. ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాము. ఈ డ్రై ఫ్రూట్స్కి పాకం అంతా పట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనకు నచ్చిన సైజులో లడ్డూలు ఫామ్ చేసుకోవడమే. అంతేనండి, సగ్గుబియ్యం లడ్డు రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి.